హలో అందరికీ. ఇంకా టెంపుల్ నుంచే రూమ్కి అయితే వెళ్ళిపోయామండి. వెళ్ళిపోయి ఇంకా కొంచెం ఫ్రెష్ అయ్యి ఇక్కడ దగ్గరలో ప్లేసెస్ ఏమన్నా చూద్దామని చెప్పేసి అలా బయలుదేరాము. ఇక్కడ మాకు ట్రైన్కి అయితే టైం ఉందండి. ఇంకా అందుకని చెప్పేసి ఆటోలు మాట్లాడుకుని ఇక్కడ దగ్గరలో ప్లేసెస్ చూడడానికైతే వచ్చాము. శివ స్టాచ్యూకి వెళ్దాం అనుకున్నాం, కానీ క్లోజ్లో ఉంటుందంట టెంపుల్. 5 o'clock ఓపెన్ అవుతుందన్నారు. ఇంకా ఆటో వాళ్ళు అయితే మమ్మల్ని ఇక్కడికైతే తీసుకొచ్చారు. ఇది పూర్ ఐస్లాండ్స్ వాటర్ బోటింగ్ అండి. ఇది వచ్చేసి మనకి 3-4 hours అయితే ఉంటుంది. మనకి కొన్ని వ్యూ పాయింట్స్ అయితే ఉంటాయంట. ఆ ప్లేసెస్కి అన్నీ తీసుకువస్తారు. ఇంకా కానీ మాకు టైం లేదని చెప్పేసి మీకు 1 hourకి అయితే మాట్లాడుకున్నాము. మాకు పర్ బోట్ 7,000 అలా ఛార్జ్ అయితే చేశారు. ఇంకా ఈ వ్యూ అయితే చాలా బాగుందండి. ఇంకా వాటరు, కొబ్బరి చెట్లు అంతా కూడాను చాలా బాగున్నాయి. ఇంకా లోపలే మనకి రిసార్ట్స్ అలాగే రెస్టారెంట్లు ఉన్నాయండి. రూమ్స్ అన్నీ కూడాను ఇక్కడ లోపలంతా కూడా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి స్టాచ్యూ ఒకటైతే ఉంది. ఇవన్నీ కూడాను కాటేజెస్, రూమ్స్ అన్నీ ఉన్నాయండి ఇక్కడ. ఇది మనకి కనిపించేదంతా కూడాను అవతల పక్కన అరేబియన్ సముద్రం అండి. ఇదంతా కూడాను ఇక్కడ వాటర్ చూడొచ్చు. డిఫరెన్స్ అయితే చాలా బాగా తెలుస్తుంది. ఇంకా బోట్ని అయితే కొంచెం ముందుకు తీసుకువెళ్ళి ఇంకా అక్కడైతే ఆపారు. అక్కడికి వెళ్ళి చూడమని అయితే చెప్పారు ఇంకా వాళ్ళు. ఇంకా అక్కడ హోటల్స్ అన్నీ కూడాను ఉన్నాయండి. ఇంకా ఇటు కనిపించే వ్యూ అయితే చాలా బాగుంది. అన్ని కొబ్బరి తోటలు, ఇంకా ఇవన్నీ రూమ్స్, అన్నీ రిసార్ట్స్ అయితే ఉన్నాయి. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంక ఇదంతా కూడాను అరేబియన్ సముద్రం అండి. ఇది మొత్తం కూడాను. ఇంక ఇక్కడ చూసేసి రిటర్న్ అయితే అయిపోయాము. ఇక్కడ చిన్న కామెడీ ఉంటుంది, చూసేయండి. వీళ్ళైతే నన్ను అయితే ఏడిపించేసారు. బోట్ని స్పీడ్గా పోనిచ్చమని చెప్తాము, నువ్వు మా మాట వింటావా లేదా అని చెప్పేసి ఇంకా మా హస్బెండ్, మా బావ వాళ్ళు అయితే ఏడిపించారు. ఇంకా ఇక్కడ నుంచి రిటర్న్ అయితే వచ్చేసాము. ఇంకా రూమ్కి వచ్చేసి రూమ్ అయితే వెకేట్ చేసేస్తున్నామండి 4 o'clockకి. 4:40కి అయితే మాకు ట్రైన్ అయితే ఉంది. ఇంకా లగేజ్ అంతా తీసుకుని కిందకైతే వచ్చేసాము. ఇంకా ఆటో వాళ్ళు మమ్మల్ని స్టేషన్ దగ్గర డ్రాప్ చేసేటట్లయితే మాట్లాడుకున్నాము. ఇంకా అలా స్టేషన్ దగ్గర అయితే వాళ్ళు డ్రాప్ చేసేసారు. ఇదే అండి త్రివేంద్రం రైల్వే స్టేషను. ఇంకా ఈసారి మా అక్క వాళ్ళు మాతో పాటు బెంగళూరు అయితే వచ్చారు. ఇంకా ఈ రోజుతో కేరళ ట్రిప్ అయితే ఎండ్ అయిపోయింది. మీకు కూడా నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.